నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. పొట్టుబొట్టుని ఒడిసి పట్టాలి. వృధాగా సముద్రం పాలవుతున్న వేల టీఎంసీల వరద జలాలకు కొత్త దారి చూపించాలి. దశాబ్దాలుగా అసంపూర్తిగా నిలిచిపోయిన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అనే ఎన్నికల నినాదాన్ని సాకారం చేసుకోవాలి. ఇదే లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. ఫలితంగానే 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సాగునీటి రంగానికి పట్టిన గ్రహణం వీడుతోంది. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా చర్యలు వేగవంతమవుతున్నాయి. పోలవరం ఒక్కటే కాదు, 5 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 60,000 కోట్లు ఖర్చు చేయాలనే భారీ లక్ష్యంతో పాటు పూర్వోదయ పథకాన్ని సద్వినియోగం చేసుకుని రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు పచ్చతోరణం కడతామంటున్నారు సీఎం చంద్రబాబు. ఈ జల సంకల్పంతో ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రణాళికలేంటి? వ్యవసాయ సాగునీటి పారుదల రంగ నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేడు ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఏపీ వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్, అలాగే టి లక్ష్మీనారాయణ గారు, ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్, సాగునీటి రంగ నిపుణులు, ఆళ్ల గోపాలకృష్ణ గారు, ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు. శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై కూటమి ప్రభుత్వ విధానం ఏంటి? గడిచిన ఏడాదిన్నరగా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంది ప్రభుత్వం? ప్రసాద్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా గోపాలకృష్ణ గారికి, ఈటీవీ ప్రతిధ్వని వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే సాగునీటి రంగానికి పెద్దపీట వేసి, అంటే వ్యవసాయంలో నీటి ప్రాధాన్యత తెలిసినటువంటి ప్రభుత్వం మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు నీటి సంరక్షణ, నీటి వినియోగాలకు సంబంధించి ఓ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నీటిని సద్వినియోగపరిచి నీటిని వినియోగించాలో చాలా స్పష్టమైనటువంటి ప్రణాళికలతో ముందుకొచ్చారు. వాటిని గతంలో ఏ విధంగా అమలుపరిచారో దానికి మించినటువంటి ఆలోచనతోటి అధ్యయనం చేసి ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసి పట్టుకొని సాగులోకి, వినియోగంలోకి తీసుకొని రావాలి అనేటువంటి మహాసంకల్పంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే గడిచినటువంటి 18 మాసాల కాలంలో గత 5 సంవత్సరాల ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అటకెక్కించినటువంటి సాగునీటి రంగానికి సంబంధించి ప్రాజెక్టులైతేనేమి, అదేవిధంగా సూక్ష్మ బిందు సేద్యాలైతేనేమి, తిరిగి వాటన్నిటికీ కూడా జీవం పోసి వ్యవసాయ భూములకి నీరు అందించాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు ఈ ప్రాజెక్టుల పైన కానివ్వండి, సాగునీటిని వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో సూక్ష్మ బిందు సేద్యాల్లో కానివ్వండి, ఆ ప్రభుత్వం ఎంతైతే ఖర్చు చేసిందో గత 2 సంవత్సరాలు అంటే 18 మాసాల కాలంలోనే కూటమి ప్రభుత్వం అంత డబ్బుని ఖర్చు పెట్టేసి వాటన్నిటినీ కూడా వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. మీరు చూశారు, హంద్రీ నీవాని నెలల కాలంలోనే పూర్తి చేసి కుప్పం వరకు కూడా నీరిచ్చేటువంటి కార్యక్రమం, గతంలో ఏ విధంగా అయితే పులివెందుల ప్రాంతాలకి నీళ్లు ఇవ్వటం జరిగిందో అదేవిధంగా ఈరోజు హంద్రీ నీవా కానివ్వండి, గాలేరు నగర్ కానివ్వండి, వేగంగా వాటి కార్యక్రమాలు పూర్తి చేయటం. పోలవరం అయితే ఈరోజు తిరిగి 2026 సంవత్సరం పూర్తయ్యేటప్పటికల్లా కూడా పూర్తి కావాలి అనేటువంటి సంకల్పంతో పోలవరం ప్రాజెక్టులో తీసుకోవటం అయితేనేమి, ఈరోజు సూక్ష్మ బిందు సేద్యాలకి ఈ డ్రిప్ ఇరిగేషన్లో కానివ్వండి, స్ప్రింక్లర్ సిస్టంలో కానివ్వండి, ఈ ఉద్యానవన పంటలకి పెద్ద ఎత్తున నీటి లభ్యతని చేకూర్చేటువంటి కార్యక్రమం చేసేదానికోసం 100% సబ్సిడీతోటి గతంలో ఉన్నటువంటి నిబంధనలు కూడా సవరించి చిన్న సన్నకారు రైతులు అనేది కూడా కాకుండా రాయలసీమ ప్రాంతంలో 10 ఎకరాలకు పైబడి ఉన్నటువంటి రైతాంగానికి కూడా 90% సబ్సిడీతోటి ఈ పథకాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని చేస్తూ ఉంది. గతంలో ఏ విధంగా అయితే నీరు చెట్టు కార్యక్రమం 2014-19లో వృధాగా సముద్రం పాలవుతున్నటువంటి జలాలు, ఎక్కడికెక్కడ అడ్డుగా ఉన్నటువంటి ఈ ప్రవాహాలకు అడ్డుగా ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా తొలగించి నీరు చెట్టు కార్యక్రమం ద్వారా వాటన్నింటినీ ఒక చాటకు చేర్చి చెక్ డ్యాములు నిర్మించి నీరు భూమిలోకి ఇంకే విధంగాను, అదేవిధంగా ఉపరితలం పైన
నిలిచే విధంగాను ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అయితే తీసుకుందో ఆ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం గడిచినటువంటి ఈ 18 మాసాల కాలంలో కూడా తీసుకుని ముందుకు పోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు 63,000 కోట్ల రూపాయలు గతంలో 2014-19 మధ్య 63,000 కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించడమే కాకుండా వినియోగించి 24 ప్రాధాన్యతా క్రమంలో 24 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయటం, పోలవరాన్ని 72% పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేటువంటి దానికి ఏ విధంగా అయితే పెద్దపీట వేసిందో అదే విధమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుని ముందుకు వెళ్తూ ఉంది. ప్రసాద్ గారు, లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటిదాకా సాగునీటి ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది, అలాగే ప్రణాళికలు రూపొందిస్తుంది, ప్రకటనలు కూడా చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఈ ప్రణాళికల అమలు కావచ్చు, ప్రాజెక్టు పనుల పురోగతి ఏ విధంగా ఉంది? కూటమి ప్రభుత్వం ఒక సానుకూల దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల వ్యవస్థని నిర్మాణానికి సంబంధించి ముందుకు తీసుకెళ్ళాలి, నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి, ఒక ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి అని భావిస్తున్నట్లుగా చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉంది. కానీ కొంతమేరకు సమగ్రత లోపించింది. ఈ విషయాన్ని సరిదిద్దుకుంటే ఇక మిగిలినటువంటి 3.5 సంవత్సరాల కాలంలో మరింత మెరుగైన సానుకూల ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకమైనటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ గడచిన ఏడాదిన్నర కాలంలోనే 5,000 కోట్ల పైచిలకు నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని అక్కడ తలెత్తిన సాంకేతిక సమస్యలను డయాఫ్రమ్ వాల్కు సంబంధించి పరిష్కరించుకొని వేగంగా నిర్మాణం వైపున పనులను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పైన ఆశలు చిగురించినాయి, భరోసా ఏర్పడింది. 2026-27కు పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతున్నది. బహుశా ఒక 6 మాసాలు అటో ఇటో పూర్తి చేయవచ్చు మొదటి దశకు సంబంధించినటువంటి నిర్మాణాన్ని. అది ఒక సానుకూలమైనటువంటి పరిణామంగా నేను చూస్తున్నాను. రెండవది, ప్రాధాన్యతా క్రమంలో హంద్రీనివా ప్రాజెక్టును తీసుకొని 3,000 కోట్ల పైచులకు కొద్ది మాసాల్లోనే ఖర్చు పెట్టి కుప్పం వరకు నీటిని ప్రధాన కాలువ ద్వారా తీసుకెళ్లడానికి ఏర్పాటు చేశారు. చివరి భాగంలో ప్రధాన కాలువ అడవిపల్లి రిజర్వాయర్కి తీసుకెళ్లడానికి, అలాగే నీవా బ్రాంచ్ కాలువ పనులు, ఇతర పనులు ఉన్నాయి. చెరువులకు నీళ్ళు ఇచ్చారు. కానీ హంద్రీనివా సుజల స్రవంతి డిపిఆర్ ప్రకారం 6,02,500 ఎకరాలకు నిర్దేశిత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి అవసరమైనటువంటి పంట కాలువల వ్యవస్థ, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపుగా ఇంకా ఆలోచించినట్టుగా లేదని నేను భావిస్తున్నాను. మరో ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకు కూడా ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వం తీసుకొని నిధులు వెచ్చించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా 2 సొరంగాలు నిర్మాణాన్ని పూర్తి చేసి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నల్లమల సాగర్కి నీళ్లు తీసుకురావడానికి ఏర్పాటు చేయాలనే దాంట్లో తపన బాగా కనిపిస్తున్నది. క్షేత్రస్థాయిలో కూడా దృష్టి సారించారు. స్వరంగం దగ్గర నుంచి నల్లమల సాగర్కు నీళ్లను తీసుకొచ్చే ప్రధాన కాలువ ఏదైతే అనుసంధాన కాలువ ఉన్నదో దాని మీద కూడా దృష్టి సారించి నిధులు వెచ్చించి నిర్మాణ పనులు పూర్తి చేస్తే నల్లమల సాగర్లోకి నీళ్లు తప్పనిసరిగా వస్తాయి.
కానీ అక్కడ భూసేకరణ సమస్య R&R ప్యాకేజీ ప్రధానమైన సమస్య. 1000 కోట్లకు పైచిలకు వెచ్చించాలి. అలాగే 4,49,000 ఎకరాలకు నీళ్ళిచ్చేటువంటి ప్రధాన కాలువల నిర్మాణం, పంట కాలువల వ్యవస్థ నిర్మాణం మొదటి దశ వరకే అనే ఆలోచన ఇప్పుడు చేస్తున్నారు. కానీ రెండవ దశను కూడా సమగ్రంగా నిర్మాణాన్ని సమాంతరంగా చేపట్టే ఆలోచన చేయాలి. ఇలాంటి 3 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులపైన ప్రగతి ఉన్నది. మిగిలినటువంటి ప్రాజెక్టులపైన కూడా గాలేరు నగరి రెండవ దశ నిర్మాణం కానీ, లేదా ఈరోజు వినియోగంలో చాలా వరకు వచ్చిన తెలుగు గంగ చివరి భాగంలో బ్రహ్మసాగర్ కింది భాగంలో పంట కాలువల వ్యవస్థ పూర్తి చేయడంలో కానీ, అలాగే SRBC శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ నికర జలాల ఆధారంగా నిర్మించినటువంటి దాంట్లో చివరి భాగంలో 30,000 ఎకరాలకు చివరి భూములకు నీళ్లు ఇచ్చే పంట కాలువల వ్యవస్థ అభివృద్ధి చేయలేదు. దానిపైన కూడా దృష్టి సారించాలి. అలాగే ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పైన కూడా ఈ ఆలోచన సానుకూలంగా ఉన్నది. మరింత సమగ్ర దృక్పథంతో ముందుకు సాగాలని, నిధులు కేటాయించి విడుదల చేయాలని, పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నేను భావిస్తా ఉన్నాను. గోపాలకృష్ణ గారు, ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే 86 వరకు ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. వాటిని పూర్తి చేయడానికి 1,16,000 కోట్లు కావాలని లెక్కలు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ముఖ్యంగా కరువు ఉన్నటువంటి రాయలసీమ కరువు రహితంగా మారబోతా ఉంది. ముఖ్యంగా ఆల్రెడీ కూటమి ప్రభుత్వం మీరు చెప్పినట్లు ఈ 1,16,000 కోట్లలో 1,04,000 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇందులో 59 ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పెట్టి దాన్ని నిధులు తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఇవన్నీ కూడా పూర్తయితే ఇప్పటికే మనం 1,06,00,000 ఎకరాలకి సాగునీరు ఇస్తామన్నాం. ఈ మొత్తం పూర్తయితే ఇంకొక 40 నుంచి 50 లక్షల ఎకరాలు కొత్తగా ఆయకట్టు వచ్చే అవకాశం ఉంది. ఇంకో 30 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుద్ది. ముఖ్యంగా రాయలసీమలో దగ్గర వేల చెరువులకి ఇంకా నీళ్ళు ఇస్తే ఏదైతే హార్టికల్చర్ హబ్గా మనం చేయదలుచుకున్నామో రాయలసీమలో, అదే ఇప్పుడు కరువు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కానీ, ఆ పైన ఉన్నటువంటి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు కానీ ఈ నీరంతా చేరితే రేపేంటంటే భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జలకళ సంతరించి మన రైతులకు పంటలు బండి నికరాదాయాలు కూడా పెరిగి జీడిపికి కూడా పెరిగే అవకాశం క్లియర్గా కనపడుతుందండి. ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ పూర్వోదయ పథకం ద్వారా కానీ ఇంకో పథకం ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి స్పెషల్గా రిప్రజెంటేటివ్ చేయటమే కాకుండా మన ఎన్డీఏ కూటమికి సంబంధించి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా మొన్న పార్లమెంటరీ పార్టీ మీటింగు ప్రత్యేకంగా జరిపి మన ఈ పెండింగ్ ప్రాజెక్టులకి మీరు ఏదైతే ప్రస్తావించారో వాటన్నిటికీ కూడా నిధులు సాధించడానికి వివిధ మార్గాల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పథకాలు పూర్వోదయ కానీ, ఏఐబిపి కానీ, కేంద్ర జలశక్తి ద్వారా కూడా దీన్ని పూర్తి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉందండి. ఓకే శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు 2027 డిసెంబర్ నాటికల్లా పోలవరం పూర్తి చేస్తామని ప్రభుత్వం చాలా గట్టిగా చెబుతోంది. అదే తరహాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కూడా ఏమన్నా ఒక గడువు నిర్దేశించుకుందా ప్రభుత్వం? ప్రసాద్ గారు, ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం నీరే జలమే జీవం, నీరు ప్రాణాధారం. కాబట్టి అవకాశం ఉన్న మేరకు ప్రతి నీటి బొట్టును కూడా వినియోగంలోకి తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. దాంట్లో భాగంగానే పోలవరం ఒక మేజర్, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక వరప్రదాయిని. పోలవరమే కాకుండా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వంశధార, నాగావళి, అదేవిధంగా గొట్టా బ్యారేజ్, ఈ వంశధార నాగావళికి సంబంధించినటువంటి అనుసంధాన కార్యక్రమం, గొట్టా బ్యారేజీకి సంబంధించినటువంటి కాలువ పనులకు సంబంధించినటువంటిది, అదేవిధంగా అక్కడి నుంచి వంశధార
నాగావళి నదులకు అనుసంధానం చేస్తూ తోటపల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి విషయం కానివ్వండి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా అటు గోదావరి కృష్ణా జిల్లా విశాఖ జిల్లాలకు కానివ్వండి, గోదావరి నుంచి కృష్ణాలో నీటిని తీసుకొని రావటం ద్వారా కృష్ణా నుండి పెన్నాకి అనుసంధానం చేసి ఇటువైపు ఉన్నటువంటి ఈ పెన్నా నది వరకు అంటే అప్ టు చిత్తూరు అన్ని ప్రాంతాలకు కూడా నీటిని అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. దీంట్లో భాగంగా చిన్నవి పెద్దవి అన్ని ప్రాజెక్టులని పూర్తి చేయాలి. ఏదైతే వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందో వాటన్నిటినీ తిరిగి పూర్తి చేసేటువంటి కార్యక్రమం 2023లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం మీద యుద్ధబేరి మోగించి 10 రోజుల పాటు మొత్తం 3,300 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి మొత్తం అక్కడ ముచ్చుమర్రి నుంచి మొదలు పెట్టుకొని ఇటు వంశధార వరకు ఏదైతే ప్రయాణం చేసి మొత్తం ఏ ప్రాజెక్టులు అయితే ఆగిపోయినాయో ఎక్కడ ఏ స్టేజ్లో ఆగిపోయినాయో అన్నిటినీ కూడా సమగ్ర అధ్యయనం చేయడం జరిగింది. వాటన్నిటిలో నేను కూడా పాల్గొన్నాను. వీటన్నిటిపైన ఈరోజు ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. వీటన్నిటినీ పూర్తి చేయడం ద్వారా నీటిని వినియోగంలోకి తీసుకొని వస్తే ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా పశ్చిమ తూర్పు రాయలసీమలు అంటే 6 జిల్లాలు, నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతాలు కానివ్వండి, లేదు 4 రాయలసీమ జిల్లాలు అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ఉద్యానవన పంటల్ని అభివృద్ధి చేయటం ద్వారా ఒక హార్టికల్చర్ హబ్ను తయారు చేయటం. దాదాపుగా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం 5 కోట్ల మెట్రిక్ టన్నుల ఉద్యానవన పంటల్ని మనం పండించాలి, వాటన్నింటినీ కూడా ఎగుమతి చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కాఫీ కానివ్వండి, జీడి కానివ్వండి, కొబ్బరి కానివ్వండి, వీటన్నిటినీ కూడా అభివృద్ధి పరచాలని, వీటన్నిటికీ మూలమైనటువంటి నీటిని తీసుకొని రావాలి అని అంటే ఆగిపోయినటువంటి అన్ని ప్రాజెక్టులని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. అందుకని తుంగభద్ర పైన కానివ్వండి, కృష్ణా పైన కానివ్వండి, అదేవిధంగా గోదావరి పైన, నాగావళి, వంశధార నదులపైన ఆగిపోయినటువంటి అన్ని ప్రాజెక్టులని, అదేవిధంగా వాగులు వంకలకు సంబంధించి ఈరోజు ఉప్పుటేరు కానివ్వండి, అదేవిధంగా వెలగలేరు కానివ్వండి, ఈ బుడమేరు కానివ్వండి, ఈ ప్రాజెక్టులు ఈ కాలువల ద్వారా అంటే చిన్నపాటి నదులు వీటన్నిటినీ కూడా ఇందులో ఉన్నటువంటి నీటిని కూడా సాగుకు అనుకూలంగా తీసుకొని రావాలి అనేటువంటి ఆలోచన ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. వీటన్నిటినీ వినియోగంలోకి తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఉన్న ప్రాంతాల్లో నీరు ఉన్నటువంటి ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి దాన్ని స్థిరీకరించాలని, అదనంగా లేని ప్రాంతాలన్నిటికీ కూడా సాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఈరోజు ప్రభుత్వానికి ఉంది. దీన్నంతా కూడా పూర్వోదయ పథకం ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తూర్పు భారతదేశాన్ని అభివృద్ధి పదంలో, తూర్పు భారత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పూర్వోదయ కార్యక్రమాన్ని పెట్టి ఆంధ్రప్రదేశ్ను కూడా దాంట్లో చేర్చడం జరిగిందో దాన్ని ఆ నిధులను కూడా వినియోగించుకోవాలి అని చెప్పేసి, అంటే సుమారుగా 14,000 కోట్ల రూపాయలు నిధుల్ని వీటికి అవసరమై ఉన్నాయి. ఈ అవసరమైనటువంటి నిధుల్ని ఈ చిన్న రూపాల్లో నుంచి అంటే ఈ పూర్వోదయలో వచ్చేటువంటి చిన్న అవకాశాలను కూడా, అంటే నీరు చెట్టు లాంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అదే రామ్జీ పథకం ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉందో వాటి ద్వారా అంటే ప్రతి పథకం గతంలో ఏ విధంగా అయితే నీరు చెట్టును తీసుకొని నరేగా నిధుల్లో నుంచి కూడా ఈ నీటి అభివృద్ధికి తోడ్పడిందో ఆ విధమైనటువంటి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ప్రసాద్ గారు, లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు రాయలసీమకు సంబంధించి చూస్తే హంద్రీనీవా అలాగే గాలేరు నగరి, తెలుగుగంగ కూడా కొన్ని ఏవో చిన్న పెండింగ్ పనులు ఉన్నాయని మీరు చెప్పారు. ఇవి కాకుండా ఇంకేమైనా రాయలసీమని సస్యశ్యామలం చేయాలంటే ఇంకా చేపట్టాల్సిన ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయడానికి పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. రాయలసీమ సాగునీటి పారుదల ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ అని, పల్నాడు ఎడారి నివారణ పథకం అని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్పొరేషన్ అని ఇలా చేశారు. 45,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రాయలసీమలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. ఆ పని చేయలేదు. చేయకపోగా సమస్యలు సృష్టించారు రాష్ట్రం అంతా కూడా నీటిపారుదల రంగంలో. ఉదాహరణకి
వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు నిర్మాణం పూర్తి చేయకుండానే. సొరంగ మార్గాలు పూర్తి చేయలేదు, అనుసంధాన కాలువను పూర్తి చేయలేదు, నల్లమల సాగర్ R&R ప్యాకేజీని అమలు చేయలేదు, ఏం పనులు చేయకుండానే జాతికి అంకితం చేసేసారు. మనం చూసాం. అలాగే హంద్రీనివానే కుప్పానికి నీళ్లు తెచ్చాను అని ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం నీళ్లు తీసుకొచ్చి ఒక 2 చెరువులకు ఇచ్చి జాతికి అంకితం చేశారు. అది ఏ స్థితిలో ఉన్నదో నేను ఇంతకు ముందే ప్రస్తావన చేశాను. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణాన్ని సమస్యలకు నెట్టి మొత్తం ప్రాజెక్టునే ప్రశ్నార్థకం చేసి వెళ్ళిపోవడంతో పాటు 2 దశలుగా విడగొట్టి కేంద్ర ప్రభుత్వానికి నిధులిమ్మని పదే రిక్వెస్టులు చేశారు. మొదటి దశలో 41.15కు నిధులిమ్మన్నారు. మిగిలినది రెండవ దశలో 45.72కు వరకు ఉన్నది ఏంటి? R&R ప్యాకేజ్. గిరిజనులు, వెనుకబడినటువంటి తరగతుల ప్రజానీకం వాళ్లకు R&R ప్యాకేజీనే అందులో ప్రధానమైంది. ఒక 22-23 వేల కోట్ల రూపాయలు వెచ్చించాలి. ఈ సమస్యను సృష్టించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈరోజు మొదటి దశ నిర్మాణానికే నిధులు వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. ఆ పనికి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఈరోజు రెండవ దశ నిర్మాణం నీళ్ళు ఎప్పుడు నిలబెడతారు? ఆ ప్రాజెక్టు కింద 7.5 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఎప్పుడు ఇస్తారు? స్థిరీకరణ పరిస్థితి ఏంటి? ఇది ప్రశ్నగానే మిగిలిపోయి ఉంది. ఇలాంటి సమస్యలు సృష్టించిపోయారు కానీ ఆ ప్రగతి ప్రాజెక్టుల నిర్మాణంలో లేదు. ఉత్తరాంధ్ర మొత్తం ప్రాజెక్టులకి 5 సంవత్సరాల కాలంలో 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టల. రాయలసీమలో గాలేరు నగరి 300 కిలోమీటర్ల ప్రధాన కాలువ, 56 కిలోమీటర్ల నిర్మాణం అంతకు ముందే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అదనంగా 1 కిలోమీటర్ కూడా ప్రధాన కాలువ నిర్మాణం జరగల. అందులో సర్వరాయసాగరు, వామికొండకు రిజర్వాయర్లు నిర్మించారు. నీళ్లు పోతున్నాయి. పంట కాలువల వ్యవస్థ అభివృద్ధి కాలేదు. 1 ఎకరాకు భూమి ఇప్పటికీ నీళ్ళు ఇవ్వాల. ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పారు. గంటికోటకు నీళ్లు పోవడానికైనా, SRBCకి కానీ, తెలుగు గంగకి కానీ, లేకపోతే తాగునీరుకి కానీ అన్నింటికీ పోతిరెడ్డిపాటి హైడ్రోగ్యులేటర్ నుంచి నీటిని తరలించవచ్చు. 44,000 క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరించుకోవడం జరిగింది. శ్రీశైలం నుంచి మరో ఎత్తిపోతల పథకం అంటూ తెలంగాణతో సమస్యను సృష్టించారు కానీ 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి బుగ్గిపాలు చేశారు కానీ ఈరోజు దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. సమస్యలు సృష్టించింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వీటన్నింటినీ గమనంలో పెట్టుకొని, అందుకనే నేను ప్రస్తావన చేసింది పోలవరం సంతోషం, గాలేరు నగర్ రెండవ దశ నిర్మాణాన్ని అటకెక్కించిన పరిస్థితి ఉంది, ఆలోచించండి అని చెప్తున్నాను. అలాగే వెలుగొండ ప్రాజెక్టు రెండవ దశ, పోలవరం రెండవ దశ నిర్మాణానికి కూడా దృష్టి సారించాలి, నిధులు కేటాయించాలి, పూర్తి చేయాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పైన దృష్టి సారించాలని, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పైన దృష్టి సారించాలని కోరుతున్నాం. గోపాలకృష్ణ గారు, ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టుగా పూర్వోదయ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రాయలసీమ అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ప్రాంతాల్లో 20 వరకు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రభుత్వం చాలా రెగ్యులర్గా చెబుతుంది. దీనికి సంబంధించి ఏంటి ఆ స్కీము? నిధులు ఎలా వస్తాయి? దాని ద్వారా ఎలాంటి లబ్ధి జరుగుతుంది రాష్ట్రానికి? ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం తూర్పు తీరంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ, బెంగాలు ఈ రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి, జలవనరులు అభివృద్ధి చేయడానికి, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించడానికి ఈ పూర్వోదయ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం కూడా దీని మీద రివ్యూ చేసి ఒక ప్రాధాన్యత క్రమంలో 10 జిల్లాల్లో ప్రాజెక్టులు పూర్తి చేయాలనేది ఒక సంకల్పం చేసి దాన్ని అమల్లో పెట్టబోతా ఉన్నారు. 2 నెలల క్రితమే ముఖ్యమంత్రి గారు మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు కలిసి పూర్వోదయ పథకం కింద నిధులు కేటాయించండి మా ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధికి అని చెప్పి కోరటం జరిగింది. ముఖ్యంగా ఈ పూర్వోదయ పథకంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వంశధార అది కానీ, తర్వాత సుజల స్రవంతి కానీ, అట్లాగే జంజావతి కానీ, అట్లాగే తారకరామ తీర్థ కానీ, అట్లాగే మీరు చెప్పినట్లు ప్రకాశం ఈ ఏరియాలో ఉన్నటువంటి వెలుగొండ కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి జీడిపల్లి కానీ, ఆ కడప జిల్లాలో ప్రాజెక్టులన్నీ కూడా
మొత్తం మీద ఈ ప్రాజెక్టులన్నీ కూడా 20 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 14,100 కోట్లతో ప్రతిపాదన రెడీ చేసి ఆల్రెడీ మన గౌరవ ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం వెళ్ళింది. ఇవి పూర్తయితే ముఖ్యంగా ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆశిస్తూ ఉందో పూర్వోదయ పథకం ఉద్దేశం, కీలక ఉద్దేశం ఏంటంటే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయటం, జలవనరుల అభివృద్ధి చేయటం, ఆర్థిక అభివృద్ధి సాధించటం. ఈ పథకం ద్వారా మనం ఆలోచిస్తే 1000 చెరువులు అభివృద్ధి చేసే అవకాశం కనపడతా ఉంది ఇది రాయలసీమ ప్రాంతంలో. అట్లాగే సుజల స్రవంతి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏదైతే ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉందో గోదావరి జలాలు ఉత్తరాంధ్ర తీసుకెళ్లే 2,000 కోట్లతో అది కూడా పూర్తయితే ఉత్తరాంధ్రలో కూడా చాలా ఏరియాల్లో కొత్త ఆయకట్టు వచ్చే అవకాశం ఉంది. ఈ పూర్వోదయ పథకం ద్వారా 14,000 కోట్లతో పూర్తి చేస్తే 3 లక్షల ఎకరాలు 3.97 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 25 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. ప్రసాద్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు కృష్ణా, గోదావరి అలాగే పెన్నా నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కరువు లేకుండా చేయాలి, ఆ స్వప్నం సాకారం కావాలి అని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇది నిజం కావాలంటే, సాకారం కావాలంటే ఎన్నేళ్లు బట్టి అవకాశం ఉంది? మీ పరిశీలన ఏంటి? ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఎలా ఉంది పరిస్థితి? ఈరోజు ప్రసాద్ గారు, నేను ఇంతకుముందు చెప్పాను, మనకంతా కూడా ప్రకృతి నియమం ప్రకారం కూడా జలమే జీవం, జీవరాశి అంతా కూడా జలం నుంచే వచ్చింది. అందుకని ఆ సున్నితమైనటువంటి విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏటా 3,000 టీఎంసీలకు పైగా సముద్రం పాలవుతున్నటువంటి గోదావరి జలాల్ని ఒడిచిపట్టి అటు ఉత్తరాంధ్రకి వంశధార, నాగావళి నదులకి, ఇటు కృష్ణా, పెన్నా నదులకి, అంటే నదుల అనుసంధానాన్ని ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా నదుల అనుసంధానాన్ని ఆలోచన చేస్తూ ఉందో, గంగా, కావేరి, దాంట్లో ఆ ఆలోచనలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి నదీ జలాల్ని ఇటు ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్రకు కూడా తరలించడం ద్వారా అవి సముద్రంలో వృధాగా పోతున్నటువంటి జలాన్ని మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయొచ్చు. అభివృద్ధికి నీరే నాగరికత మనం చూసాం, గతంలో చరిత్రలో కూడా విన్నాం. నైలు నదీ నాగరికత, సింధు నదీ నాగరికతలు చూసాం మనం. అంతేగాని ఎడారుల్లో, మెట్ట ప్రాంతాల్లో ఎక్కడ నాగరికతలు విలసిల్లినట్లు లేవు. అందుకని ఆ విషయం అర్థమైంది కాబట్టే ఈ ప్రభుత్వానికి, ఆ విషయం పైన స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు గోదావరి నదీ జలాలని ఆ తరలించేటువంటి కార్యక్రమం, మొదట్లో గోదావరి నదీ జలాలని బనకచెర్లకి తరలించాలని ఆలోచన చేసిన తర్వాత నల్లమల సాగర్కి తీసుకొని పోవాలి, అంటే కృష్ణాకి తీసుకొని వచ్చి కృష్ణా నుంచి నల్లమల సాగర్కి, అటు నుంచి పెన్నా నదికి తరలించాలని, అట్నే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రకి తీసుకొని పోయి వాటిని పెన్నా, నాగావళి, వంశధార నదులకి అనుసంధానించాలని, తోటపల్లి రిజర్వాయర్కి కలపాలనేటువంటి ఆలోచన ఉంది. ఇదంతటినీ కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చేదానికోసం కనీసం ఒక 10 నుంచి 15 సంవత్సరాల కాలంలో ఇది పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం యొక్క ఈ సంకల్పం 10 నుంచి 15 సంవత్సరాల కాలం పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో ఎక్కడా కూడా పెండింగ్ ప్రాజెక్ట్ అనేది లేకుండా అన్ని ప్రాజెక్టులని కంప్లీట్ చేయటం, గోదావరి నదీ జలాలని ఇటు కృష్ణా నుంచి పెన్నా వరకు కూడా తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసేదానికోసం అవకాశాలు అయితే మెండుగా కనపడతా ఉన్నాయి. ఆ వైపున ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఈ నిధులన్నింటినీ సమకూర్చేదానికోసం, వాటిని సకాలంలో అందించేదానికోసం కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ విధమైనటువంటి కృషి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా కూడా ఈ సాగునీటి ప్రాజెక్టుల యొక్క ప్రాధాన్యతని అర్థం చేసుకొని, నీటిని ఈ నదుల అనుసంధానం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాన్ని అర్థం చేసుకొని, ఎగువ రాష్ట్రాలతో ఏర్పడబోతున్నటువంటి సమస్యలు, ఎగువ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక అంశాల ఆధారంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి, చర్చ చేస్తున్నటువంటి అంశాలను కూడా సానుకూలంగా చర్చించుకొని నీటిని వినియోగించుకుందామని చెప్పేటువంటి అంశాలని మనం చూసినట్టయితే రాబోయే దశాబ్దం నుంచి 15 సంవత్సరాల కాలంలో
అంటే 10-15 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలంగా ఒక నీటితోటి ఎక్కడైనా అవసరమైనటువంటి పంటలకు నీరు అందే పరిస్థితిలో ఉండే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అనేది కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తావించినట్టు ఇప్పుడు నదుల అనుసంధానం ఏవైతే వృధాగా వెళ్తున్న గోదావరి జలాలు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి, ఇతర ప్రాంతాల కరువు ప్రాంతాలకు తరలించాలనే ప్రభుత్వ ప్రయత్నాల మీద పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఎగువనున్న తెలంగాణ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు వీలు లేదు, వాడుకోవడానికి అవకాశం లేదు, మాకు నష్టం జరుగుతుంది అని చెప్పి అంటుంది. దీని మీద ప్రభుత్వం ఎలా ముందుకెళ్తే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది? మీరు ప్రస్తావించినట్లుగా గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయి. చాలా పెద్ద ఎత్తునే వరద నీరు సముద్రంలో కలుస్తున్నది. మనం వర్షాకాలంలో చూస్తే రాజమండ్రి దగ్గరికి వెళ్తే కండ్లారా చూడొచ్చు. 3000 టీఎంసీలకు పైన ప్రతి సంవత్సరం వెళుతున్నాయి. ఈ ఏడాది దాదాపు 4800 టీఎంసీలకు పైన సముద్రంలో కలిశాయి. పోలవరం నిర్మాణం జరిగితే ఒక 300 టీఎంసీలు వినియోగంలోకి వస్తాయి. పై రాష్ట్రాల్లో తెలంగాణలోను ఛత్తీస్గఢ్లో ప్రాజెక్టులు నిర్మించుకున్నా ఇంకా వరద జలాలు కిందికి వస్తాయి. నికర జలాలు అయితే ఉండవు. 1480 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించారు. ఆ నీటిని పూర్తిగా వినియోగించుకోవడానికి అవసరమైన ప్రాజెక్టులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇంకా నిర్మాణం జరగల. అయినప్పటికీ వరద జలాలు వెళ్తాయి. వాటిని వినియోగించుకోవడానికి తెలంగాణ అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. రెండవది, కృష్ణానది జలాలపైన, నికర జలాలపైన ఒత్తిడే కాదు, మిగులు జలాలపైన, వరద జలాలపైన కూడా ఒత్తిడి పెరిగిపోయింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పు ఇచ్చినటువంటి ఆ ట్రిబ్యునలే ఇప్పుడు మళ్ళీ తీర్పును కొనసాగిస్తుంది. విచారణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటి సమస్య పైన. రేపు ఎలాంటి తీర్పు ఇస్తారో మనకు తెలియదు. కానీ ఈ పూర్వరంగంలోనే ఈ ఏడాది చూస్తే తుంగభద్ర నుంచి సుంకేశల ఆనకట్ట దాటి 400 టీఎంసీలకు పైన శ్రీశైలానికి వచ్చాయి. శ్రీశైలం నుంచి సాగరు లేకపోతే ప్రకాశం బ్యారేజీ దాటుకొని దాదాపు 1600-1700 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ప్రతి 3 ఏళ్లుగా ఒక్కొక్కసారి 2 నీళ్లు ఈ విధంగా సముద్రం పాలు అవుతున్నాయి. వీటిని వరద జలాలను ఏవైతే మిగులు జలాలుగా అంటున్నామో వాటి మీద ఆధారపడే రాయలసీమలో తెలుగంగా, గాలేరు నగరి, హంద్రినేవా, వెలుగొండ ప్రాజెక్టులు అటువైపు కల్వకుర్తి, నెట్టంపాడు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని ఉమ్మడి ప్రభుత్వం టేకప్ చేసింది. విభజన చట్టంలో పేర్కొన్నారు, చట్టబద్ధత వచ్చింది. కేంద్ర ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిని త్వరగా పూర్తి చేయమన్నారు. వాటికి నీటి సమస్యను పరిష్కరించమన్నారు. ఈరోజు ట్రిబ్యునల్ మొదట అజెండాలో అదే ఉన్నది, విచారణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కృష్ణానది జలాల హక్కులను కాపాడుకోవాలి, అలాగే ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలి, అవసరమైనటువంటి నిర్మాణ పనులు విస్తరించుకోవాలి. హంద్రినివా 6300 క్యూసెక్కుల విస్తరణ ప్రధాన కాలువను చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పింది. అంతకుముందు, ఇప్పుడు ప్రభుత్వం కాదు, చంద్రబాబు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో కూడా జారీ చేశారు. అలాగే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు, వేదవతి ఎత్తిపోతల పథకాన్ని చేపడతామన్నారు. ఇలాంటి ప్రాజెక్టులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, ప్రారంభించి నిర్మాణంలో ఉన్నవి, ప్రారంభించాల్సినటువంటి వాటిని కూడా నిర్మాణం చేసుకుంటే కృష్ణా గోదావరి నదీ జలాలను సమృద్ధిగా ఉన్నటువంటి వాటిని సద్వినియోగం చేసుకుంటే ఇటు రాయలసీమ కరువు పీడిత ప్రాంతం, అటు వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం, అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. గోపాలకృష్ణ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కూడా సాగునీటి ప్రాజెక్టులు అలాగే పంటలకు సంబంధించి రివ్యూ చేశారు. దాంట్లో కూడా 10 జిల్లాల్లో పెండింగ్లో ఉన్న 20 ప్రాజెక్టులు పూర్తికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఇంతకుముందు మీరు అన్నట్టుగా పూర్వోదయ పథకం ద్వారా కొంత నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టుల పూర్తికి 14,000 కోట్లకు పైగా అవసరమని మీరే చెప్పారు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చే అవకాశం ఉంది? మిగిలిన నిధుల సంగతి ఏంటి? ఇతరత్ర పథకాలు ఏమైనా ఉన్నాయా కేంద్రం నుంచి? ఎట్లా? ముఖ్యంగానండి, పూర్వోదయతో పాటు రెగ్యులర్గా గతంలో మనం ఆలోచిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏఐబిపి అని, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని, దాని ద్వారా అప్పుడు నాగార్జున సాగర్ చివర డెవలప్మెంట్ మిగిలిపోతే
ఎడం కాలువ 3వ జోన్లో 32 కోట్లు ఇచ్చేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు 99 ప్రాంతంలో ఇచ్చి పూర్తి చేశారు. ఆ ఏబీపీ ద్వారా కొన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ PMKSSYR ద్వారా కాలువలు చెరువుల అభివృద్ధి కూడా కొన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి ఆల్రెడీ మెన్షన్ చేశారు. అట్లాగే జలజీవన్ మిషన్ ద్వారా కూడా 2025-26కి 1000 కోట్లు కేటాయించమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 527 కోట్లు మన రాష్ట్ర వాటా కట్టేశాం ఆల్రెడీ మ్యాచింగ్ గ్రాంట్. అట్లాగే ఇంకో ముఖ్యమైనది పోలవరం నల్లమల్ల సాగర్ ఏదైతే ఉందో దానికి గతంలో నదుల అనుసంధానంలో భాగంగా మిగులు జలాల్లో బుందేల్కల్ ప్రాజెక్టుకి 35,000 కోట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి ఆ రోజు శాంక్షన్ చేశారు. అలాగే మన పోలవరం నల్లమల్ల సాగర్ అభివృద్ధికి కూడా ఈ ఒక ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేసే అవకాశం భవిష్యత్తులో కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్తో పాటు పూర్వోదయ కానీ ఏబీపీ కానీ PMKSSYR కానీ అవి కాకుండా కేంద్ర బడ్జెట్లో జలశక్తి శాఖ ద్వారా పోలవరం లాంటి నేషనల్ ప్రాజెక్టులకి రెగ్యులర్గా గ్రాంట్ వస్తుంది. DPR2ను కూడా మనం పోలవరం ప్రాజెక్టుకి సబ్మిట్ చేశాం. అలాగే వాటికి కూడా నిధులు ఇవ్వమని చంద్రబాబు గారు రెగ్యులర్గా కోరుతూ ఉన్నారు. అట్లాగే రీఎంబర్స్మెంట్ కూడా త్వరగా చేసి పోలవరాన్ని పూర్తి చేయమని చెప్పారు. దాంట్లో భాగంగా ఇవాళ అప్పర్ కాపర్ డ్యాము లోయర్ కాపర్ డ్యాము పూర్తయిపోయి పనులు నిరాటంకంగా జరుగుతూ ఉన్నాయి. ఏదైనా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ఉన్న స్కీములు రెగ్యులర్ స్కీములతో పాటు ఏదైతే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి జలవనరులకు ఇచ్చే స్కీములు కానీ అట్లాగే మౌలిక సదుపాయాలు ఇచ్చే స్కీములు కానీ ఆర్థిక అభివృద్ధి ఇచ్చే స్కీములు కూడా సమగ్ర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్తో ఈ 20 ప్రాజెక్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేయటం ఖాయమండి. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యం కావచ్చు, నిర్మాణం కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి వీటన్నిటికీ గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, సరిపోల్చి చూస్తే ఎట్లా ఉంది పరిస్థితి? ప్రసాద్ గారు, ఇప్పుడు రెంటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడాని గమనించవచ్చు. గతంలో ఏనాడైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు ఏ ఒక్కనాడు కూడా ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం పైన అధికారులతోటి కానివ్వండి, నాయకులతోటి కానివ్వండి, సంబంధిత మంత్రులతోటి కానివ్వండి సమీక్షలు నిర్వహించి ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన లేదు. కేవలం ఆనాడు ఏమంటే కమిషన్ల కోసం మాత్రమే ఈ సాగునీటి రంగాన్ని అప్పుడప్పుడు తెచ్చేవాళ్ళు. పెద్దల లక్ష్మీనారాయణ గారికి వీళ్ళందరికీ కూడా తెలుసు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చెప్పినా, లేకుంటే హంద్రీనీవా గాలేరు నగరికి సంబంధించి అనుసంధాన కార్యక్రమం అని చెప్పి PLR కంపెనీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన ఆ రోజు జరిగింది కేవలం కమిషన్ల కోసం. కమిషన్ ముట్టేసినయా అయిపోయిందా, ఇక దాన్ని అటకెక్కిచ్చేయటమే. ఇప్పుడు ఉదాహరణకు మనం చూసాం, రాయలసీమ ఎత్తిపోతలే ఉంది, పెట్టారు. దాంట్లో అప్పు డైరెక్ట్గా తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కూడా జమ చేయకుండా నేరుగా గుత్తేదారులకి, కాంట్రాక్టర్లకి అప్పచెప్పేశారు. దాంట్లో కమిషన్లు వచ్చినాయి. అదంతా ఒక వితిన్ 3 months కాలంలో, ఒక 3 నెలల్లోనే అది తెలంగాణ నుంచి ట్రిబ్యునల్కి, అంటే గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోవటం, అప్పీల్ చేయటం, అక్కడ పెండింగ్ పడిపోవటం, దాన్ని అటకెక్కిచ్చేశారు. 2020లో దాన్ని అటకెక్కిచ్చేసి రాయలసీమ ముద్దు బిడ్డని, రాయలసీమ బిడ్డని అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రాయలసీమ కోసమే నేను ఈ ప్రాజెక్టు పెట్టానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం వ్యక్తం చేస్తే 4 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నా కూడా దాన్ని ఎక్కడా కూడా దానికోసం ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సాగునీటి రంగం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఆ రోజు ఆ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 22,000 కోట్ల రూపాయలు మాత్రమే 5 సంవత్సరాల కాలంలో సాగునీటి రంగం పైన ఖర్చు చేయడం జరిగింది. అదే అంతకుముందు ఉన్నటువంటి 2014-19లో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు 63,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దానిపైన 63,700 కోట్లు ఖర్చు చేసి 23 ప్రాజెక్టులని పూర్తి చేసి ప్రాధాన్యతా క్రమంలో మిగతా వాటన్నింటినీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు చూసాం మనం ఈ 18 మాసాల కాలంలోనే
వేల కోట్ల రూపాయలు. ఇటు పోలవరంలో కానివ్వండి, అటు హంద్రీనీవా 4 మాసాల కాలంలోనే 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాన్ని ఇంట్రెస్ట్ తీసుకురావడం పట్ల వాటన్నిటిని వినియోగంలోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచనని చేయటంలో కానివ్వండి, ఈరోజు పోలవరం నల్లమల సాగర్ని ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేయాలనేటువంటి ఆలోచన చేయటంలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈరోజు కనపడతా ఉంది. దీంట్లో ఇందాక లక్ష్మీనారాయణ గారు ప్రస్తావించినట్టు గుండ్రేవులు కానివ్వండి, వేదవతి కానివ్వండి, లేకుంటే అప్పర్ పెన్నా కానివ్వండి, వీటన్నిటినీ కూడా వినియోగంలోకి తీసుకొని రావాలి. ఎస్ఆర్బీసీని విస్తరించాలి. వీటన్నిటినీ కూడా ఆధునికీకరణ చేపట్టాలి. అంటే ఎక్కువ 6,300 టీఎంసీల నీళ్లు హంద్రీనీవా నుంచి ప్రధాన కాలువలో పోవటమే కాకుండా ఈరోజు కాలువలని అంటే ఎక్కడైతే పోతా ఉన్నాయో రిజర్వాయర్లకు చేరుతా ఉన్నాయో ఈ రిజర్వాయర్ల నుంచి పొలం చివరి గట్టు వరకు పొలం వరకు చేరే విధంగా పంట కాలువల నిర్మాణం చేయటం, వాటిని నిర్వహించటం, ఉన్న దగ్గర నిర్వహణ, కొత్త వాటిని నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వీటన్నిటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు కేంద్రం ఏదైతే ఈ తూర్పు తీర ప్రాంత అభివృద్ధి మండలిలో ఆంధ్రప్రదేశ్ను కూడా చేర్చడం, ఆంధ్రప్రదేశ్కి కూడా ఆ విధమైనటువంటి నిధులు కేటాయింపు చేయటం, వాటన్నిటినీ కూడా ఆలోచన చేయటం ఒక ముఖ్యమంత్రిగా ఎక్కడి నుంచి ఇది కీలకమైన అంశం ఏంటంటే అండి ప్రసాద్ గారు, కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల్లో ఏ పథకాల ద్వారా ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి ఇవి తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగానికి, ప్రధానంగా నీటిపారుదల రంగానికి, ఉద్యానవన పంటల వైపు, ప్రకృతి వ్యవసాయం వైపు, ప్రకృతిలో కూడా రాబోయేటువంటి కాలంలో ఆరోగ్యానికి ప్రధానమైనటువంటి అంశంగా మారబోతున్నటువంటి ప్రకృతి వ్యవసాయానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ప్రసాద్ గారు. లక్ష్మీనారాయణ గారు, ఇంకొకటి కడప జిల్లాకు సంబంధించి అన్నమయ్య ప్రాజెక్టు అత్యంత కీలకమైన ప్రాజెక్టు. గతంలో వైసీపీ కనీస నిర్వహణ లేకపోవడం వల్ల, కనీసం గ్రీజు కూడా పెట్టకపోవడం, గేట్లుని చాలా ప్రాబ్లం వచ్చి, అలాగే వైసీపీ ఇసుక మాఫియా నిర్వాకంతో ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయింది. చాలా 100 ఎకరాలు నష్టపోయాయి అక్కడ. అలాగే కొన్ని గ్రామాలు కొట్టుకుపోయాయి, 40 మంది దాకా ప్రజలు చనిపోయారు. ఆ తర్వాత హడావిడిగా ప్రాజెక్టుని మళ్ళీ నిర్మిస్తామని చెప్పారే కానీ దాన్ని పట్టించుకోలేదు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూలో కూడా ఆ ప్రాజెక్టు నిర్మాణానికి త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేద్దామని చెప్పారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది ఆ ప్రాంత ప్రజలకి? ఆగస్టు, అక్టోబర్ మాసాల్లో వారం రోజుల పాటు క్షేత్రస్థాయి పర్యటన చేశాం మేము, ఆలోచనా పరుల వేదిక ఆధ్వర్యంలో. రాయలసీమలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, వినియోగంలో ఉన్న ప్రాజెక్టులు కూడా సందర్శించాం. ఆ సందర్భంలో మీరు ప్రస్తావించిన అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి ఆ ప్రాజెక్టు స్థలాన్ని కూడా మేము చూడడం జరిగింది. గత ప్రభుత్వం కొట్టుకుపోవడానికి ఒక ప్రధాన బాధ్యత వహించాలి. ఇసుక మాఫియా, ఇసుక తవ్వేయడం వల్ల కట్ట బలహీనపడి పైనుంచి ఉధృతంగా వరద రావడం, పించా కూడా తెగిపోయి ఆ నీరు కూడా వచ్చి పడడంతో అక్కడ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. 35 దాదాపు మంది ప్రాణాలు. లక్ష్మణ్ గారు, ఇంకొకటి మీరు అన్నట్టుగా ఇసుక మంది, ఇంకొక చిన్న విషయం యాడ్ చేస్తాను. ఇసుక మాఫియా ఏంటంటే, అసలు మీరు చెప్పిన విషయంతో పాటు ఇసుక మాఫియా ఆ రోజు అక్కడ ఇసుక తవ్వుతున్నారు కింద, ప్రాజెక్టు కింద, టైంకి గేట్లు ఎత్తకుండా అడ్డుకోవడం, మా ఇసుక లోడ్లన్నీ వెళ్ళిపోయేదాకా ఆపండి అని ఆ ప్రాజెక్టులు గేట్లు ఎత్తకుండా అలాగే ఆపేయడం వల్లే, వాళ్ళ ట్రక్కులన్నీ బయటకు వెళ్ళేదాకా ఆపడం వల్లే ఈ ప్రాజెక్టు నీళ్లు ఎక్కువైపోయి, పైనుంచి పింఛా నుంచి వచ్చిన నీళ్లు ఎక్కువయ్యి కొట్టుకుపోయింది అనేది లోకల్గా ఉన్నటువంటి అభిప్రాయం. అది వాస్తవమే. నేను అందుకనే ఇసుక మాఫియా అన్నాను. అది పూర్తి వివరాల్లోకి వెళితే సమయం పడుతుందని. ఓకే, వాళ్ళ వాహనాలు, యంత్ర సామగ్రి, వాటన్నిటినీ తీసుకెళ్ళిపోవడానికి అక్కడ కట్ట తెగిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ అలసత్వం ప్రదర్శించడం, ఇవన్నిటి కారణంగానే కొట్టుకుపోయాయి. ఆ కొట్టుకుపోయిన దానివల్ల దాదాపు 35 మంది నిండు ప్రాణాలు కోల్పోయారు, ఇండ్లు కోల్పోయారు, ఊళ్ళు వాషౌట్ అయిపోయినాయి, కనుమరుగైపోయినాయి, పంట పొలాలు ధ్వంసం అయిపోయినాయి, నష్టపరిహారం కూడా ఇవ్వాల. వినతి పత్రాలు ఇవ్వడానికి పోతే పోలీసులతో లాఠీచార్జీ చేసి తరిమి కొట్టారు. 850 కోట్లతో పునరుద్ధరిస్తామని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, జీవో ఇష్యూ చేశారు, కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలా.
ఏమీ ప్రగతి లేదు. ఈనాటికి అదే పరిస్థితి. కుడి ఎడమ కాలువలతో డిజైన్ మార్చి కాంక్రీటు ప్రాజెక్టును నిర్మిస్తామని గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం అయినా సరే యుద్ధ ప్రాతిపదికపైన దాన్ని పునర్నిర్మాణం చేయాలని మేము కోరుతున్నాం కూడా. అలాగే ఇతర ప్రాజెక్టులకు కూడా ఏవైతే నిర్మాణంలో ఉన్నాయో వాటికి రేపు ఫిబ్రవరిలో బడ్జెట్ రాబోతున్నది. ఒక 15,000 కోట్ల రూపాయలు అంటే పోలవరం జాతీయ ప్రాజెక్టు ఖాతా పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వమే నిధులు వెచ్చించి కట్టాల్సినటువంటి, అది అంత్యోదయం పథకం కింద నిధులు సాధిస్తారా లేదా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కేటాయిస్తారా? ఒక 15,000 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా నిధులు కేటాయించి వార్ ఫుటింగ్ పైన నిర్మాణ పనులు కొనసాగించాలి. రాబోయే సంవత్సరంలో అంతే మొత్తాన్ని కేటాయించి ఈ ప్రభుత్వం పదవీ విరమణ చేసేలోపు, మళ్ళీ ఎన్నికలు వచ్చేలోపు ఈ ప్రాజెక్టులన్నింటినీ నిర్మించేటువంటి రాజకీయ సంకల్పంతో ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాను. గోపాలకృష్ణ గారు, ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో 2 కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి. ఈ డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందుతుంది, రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుంది సాగునీటి పరంగా? ముఖ్యంగా ఏంటంటేనండి, మనం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా సమన్వయంతో ముందుకెళ్తా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తపతపాలుగా గౌరవ ప్రధానమంత్రి గారిని కలవటం కానీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా కలిసి ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ముందే చెప్పడం జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో మేము 60,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే మొదటి సంవత్సరానికి, మొదటి ఫైనాన్షియల్ ఇయర్కి జలవనరుల రంగానికి 18,000 కోట్లు కేటాయించడం జరిగింది. అట్లాగే ఇంకా మనం ఇప్పుడు దాంట్లో భాగంగా 14,000 కోట్లు మన పూర్వోదయ వల్ల కానీ పిఎంకేఎస్ఎస్వైలో కూడా కొంత వచ్చే అవకాశం ఉంది, ఏబీపీలో వచ్చే అవకాశం ఉంది. అట్లాగే రెగ్యులర్గా కేంద్ర బడ్జెట్లో కూడా మనకి గ్రాంట్ వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా అతి కీలకమైనటువంటి ఇప్పుడు మనం ఏదైతే గోదావరి, తెలంగాణకి ఏమాత్రం అభ్యంతరం లేకుండా గోదావరి వరద జలాలతో గతంలో బచావత్ ట్రిబ్యునల్ మనకి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్తో రోజుకు 2 టీఎంసీలతో ఏదైతే పోలవరం నల్లమల్ల సాగర్ మనం ఏర్పాటు చేస్తున్నామో, దీనివల్ల ఏంటంటే మనకి ఏదైతే డ్రౌట్ ప్రోన్ ఏరియా ఉందో ప్రకాశం జిల్లా కానీ అటు కడప వరకు కూడా మనం 7 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు రావటమే కాకుండా ఒక రైట్ కెనాలకు కూడా పోలవరం నల్లమల్ల సాగర్ వల్ల 8 లక్షల ఎకరాలు స్టెబిలైజ్ అవుద్ది. అలాంటి ప్రాజెక్టుకు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా మనకు త్వరలోనే ఆ గ్రాంట్ వచ్చి అది సాకారం అవుద్దని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే అది ఎట్టి పరిస్థితుల్లో అవుద్దండి. అట్లాగే ఇక మిగిలినవి కూడా రెగ్యులర్ గ్రాంట్లు కూడా ఇవాళ కేంద్ర జలశక్తిలో కూడా మన గౌరవ సభ్యులుగా మా తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు కూడా ఉన్నారు. వారు కూడా దపదపాలుగా జరిగే రివ్యూ మీటింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ గ్రాంట్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో. అదే కాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను కాపాడటానికి బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఈ 3 నెలల్లో జరిగిన 5-6 భేటీల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మనం ఎవరో తెలంగాణ రైతులకు వ్యతిరేకం కాదు, మనం అన్ని రకాల అనుమతులు తీసుకుని ఈ మిగులు జలాలను వాడుకుని కరువు ఉన్నటువంటి రాయలసీమని కరువు రైతు రాయలసీమగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ అన్ని పథకాల ద్వారా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో జలసిర్లు వచ్చి అన్ని జిల్లాలు ఉమ్మడి 13 జిల్లాల్లో అభివృద్ధి అయ్యే అవకాశం క్లియర్గా కనపడతా ఉంది. థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు డిస్కషన్లో పాల్గొన్నందుకు. అలాగే లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరెడ్డి గారు థ్యాంక్ యూ. మన చర్చలో పాల్గొన్న సాగునీటి రంగ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి పనులు, ప్రాజెక్టుల పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని, పోలవరంతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమకు అవసరమైనటువంటి అన్ని ప్రాజెక్టులని పూర్తి చేయడానికి కృషి చేస్తుందని, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ఎక్కువ శ్రద్ధ చూపుతోంది, కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సాయాన్ని, ఆర్థిక
సాయాన్ని తీసుకొచ్చి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఇది నిర్విఘ్నంగా కొనసాగి రాష్ట్రం వ్యవసాయ రంగం పూర్తిగా బాగుపడుతుందని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు అంటున్నారు. ఇది వాటి ప్రతిధ్వని. నమస్కారం.